రెడీ అయిందో కాలేదు. ఏంటి తేజ ఎటు పోయింది? ఎందుకు మామ ఇట్లా చేస్తాను? డబ్బులు ఒక్కరికి పంపవో ఇంకొకరు పంపిను, వాట్సాప్ స్టేటస్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ చూస్తాను, మనలోకి పంపినా కాబట్టి సరిపోయింది. అదే బయట వాళ్ళకి పంపితే ఎట్లుండు? ఒకసారి డబ్బులు నా ముందు పంపి మామే. ఎవరికి పంపాలి? బాగా పంపి. నువ్వు దగ్గరుండి అన్ని చెప్తా తెలుస్తుంది, లేకుండా తెలియదు. అంజలి ఇట్లా కూర్చుంది పైన కాళ్ళ మీద కాళ్ళేసి. సిరి ఏమైంది అట్లా నిల్చున్నారు? రాండి. ఏ సిరీస్ స్వాతి బాగున్నారా? లోపల చీరలు అయితే మస్తు కట్టేను రే, జోరుదారు రెడీ అయినరు. పార్టీకి వెళ్దా అన్నావు, ఇప్పుడు దాకా రెడీ కాలేదేంటి తేజ నువ్వు? అస్సలు చేతన ఎత్తలేదు. చీర కట్టుకున్నా కానీ ఓపిక లేదని మళ్ళీ మార్చుకున్నా. తేజ నేను ఒకటి అడగనా? అడిగి. మీ వదిన అంటే మీ అమ్మ నాన్నలతోటి పైన కూర్చుంది, కోడలు కదా అట్లా కూర్చోవచ్చా? అవును నిజమేనే తేజ, నేను కూడా చూసి షాక్ అయినా. అదే మా ఇళ్ళల్లో మాత్రం కోడలు చిన్న స్టూల్ మీద కూర్చున్నా కూడా పెద్ద గొడవ అవుతుంది, నా ముందే కూర్చున్నావా అని చెప్పేసి. మీ వదిన మాత్రం ఏం భయం లేకుండా అట్లా పక్కనే కూర్చుండి మంచిగా కబుర్లు చెప్తుందే. అదేంటే అడుగుతుంటే అట్లా నవ్వుతున్నావు? అదేం లేదే, మా వదినే కాదు మా మరదలైనా అంతే, మా డాడీ వాళ్ళతో సమానంగా అట్లా కూర్చొని కబుర్లు చెప్తా ఉంటుంది. అంటే కోడలనో లాగా కూతులనో లాగా చూడరే మా వాళ్ళు. వాళ్ళకు కూడా అట్లా ఏం ఉండదు, అందరం కలిసి అక్క చెల్లెలు ఎక్కుంటాం, అందరం ఫ్రీగా ఉంటాం. కాబట్టి మా డాడీకి ఏదో కొంచెం డౌట్ వచ్చినట్టుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేనే. దానికే మీరు చూసి షాక్ అయిన రాని. అంటే ఇవాళ రేపు కూడా బయట జనాలు అట్లనే ఉన్నారు అనుకో, కానీ మా ఫ్యామిలీలో మాత్రం అలాంటివి ఏముండవు. నిజంగానే తేజ, మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులే. ఇలాంటి ఫ్యామిలీ దొరకాలంటే మాత్రం అదృష్టం ఉండాలి తేజ. థ్యాంక్ యూనే.